జై శ్రీమన్నారాయణ. చాంద్రమానంలో చైత్రం నుండి శ్రావణం 5వ నెల. శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ ఉంటుంది కనుక శ్రావణ మాసం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి ఈ శ్రావణ పూర్ణిమ ప్రశస్త పర్వదినంలో కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఆ దివ్యమంగళోత్సవమూర్తుల్ని కన్నులారా దర్శించడం ఎంతటి ఆనంద మహాఫలాన్ని ప్రసాదిస్తుందో భక్తులకు ఆత్మీయ వేద్యం. ఆ మహానందాన్ని వర్ణించడానికి స్వామికి శయ్యాదాసుడైన ఆదిశేషుడు కూడా అసమర్థుడే అని చెప్తారు. శ్రావణ పూర్ణిమ అనేక విధాలుగా ప్రసిద్ధికెక్కింది. వికనస జయంతి, వైకానస సాంప్రదాయానికి ఆద్యుడైనటువంటి వికనస మహర్షి యొక్క జయంతి అదే రోజు. మృకండ జయంతి, సర్వ విద్యా ప్రదాత అయినటువంటి హయగ్రీవ జయంతి అదే రోజు. అధర్వణాచార్య జయంతి, ఇలా ఉపాకర్మ ఈ పున్నమి నాడే సంభవించాయి. శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమగా, రక్షాబంధనంగా భారతదేశంలో బహుళ వ్యాప్తి చెందింది. ఆంధ్రులు మనమందరం కూడా జంధ్యాల పూర్ణిమ అని అంటాం. తమిళులకు పూనల్ పూర్ణిమ, మహారాష్ట్రులకు నార్లీ పూర్ణిమ. శ్రావణ పూర్ణిమ నాడు రక్ష కట్టడం ఒక ప్రత్యేక ఆచారంతో కొనసాగడంతో దీనికి రక్షాబంధన పూర్ణిమ అని కూడా నామాంతరం చెందింది. శ్రావణ పూర్ణిమ వైశిష్ట్యాన్ని మనం గ్రహించే ముందు పండుగలు ధార్మిక బోధన ఎలా చేస్తున్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పండుగలు ధార్మిక జీవన సౌధానికి పునాదులు. భారతీయ సంస్కృతి వైభవానికి దీప్తినిచ్చే జ్ఞాన విజ్ఞాన సూర్యచంద్రులు. పండుగల పరమార్థం గ్రహించకపోవడంతో వ్రతాలు, పండుగలు, నోములు వినోదానికి, విలాసాలకు అనే భావన ఈనాడు ఏర్పడింది. కానీ అది మంచి పద్ధతి కాదు. పండుగల్లో ఆధ్యాత్మిక, దైవిక, పౌరాణిక, సాంఘిక, ఆరోగ్య, వైజ్ఞానిక, ఖగోళ, ప్రకృతి సంబంధాదులైనటువంటి ఎన్నో అంశాలు మేళవించబడి ఉన్నాయి. జపతపాలు, ధ్యానము, స్నానము, ఉపవాసము, ఉత్సవాలు, పూజలు, సామూహిక ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ సమాజాన్ని ధర్మ మార్గంలో, ప్రగతి పదంలో నడిపించే ఉత్తమమైనటువంటి సాధనాలు. ఋతువుల పరివర్తనం వల్ల ప్రకృతిలో ఏర్పడుతున్న మార్పులు, పరంపరగా వస్తున్న పూర్వగాథలు, ఆకాశంలో దర్శనమిస్తున్న నక్షత్ర గ్రహాది సన్నివేశాలు మానవుని నిత్య జీవితంలో సత్ఫలాలను ప్రసాదించాలనే సద్భావంతో వ్రత మంత్ర కథలతో మేళవించి మన పండుగలు రూపొందాయి. పండుగలు అనేక విధాలు. స్త్రీలు మాత్రమే ఆచరించేవి కొన్ని అయితే, పురుషులు ఆచరించేవి కొన్ని, ఇరువురు కలిసి ఆచరించేవి కొన్ని, పసిపిల్లలకు, బ్రహ్మచారులకు, కన్యలకు మాత్రం పరిమితమైనవి కొన్ని, పెళ్లి కాని వారికి, పెళ్ళి అయిన వారికి, సువాసులకు చెందినవి కొన్ని, జంతుజాలానికి చెందినవి కొన్ని, ఇంకా ఇంటి పండుగలు, కుటుంబం పండుగలు, కులాల పండుగలు, జాతి పండుగలు, జాతర పండుగలు, ఊరి పండుగలు, రాష్ట్రీయ దేశీయ పండుగలు, ఇలా పండుగల్ని మనం ఎన్నో విధాలు పేర్కొంటాం. ఈ పండుగల పరమార్థం సమాజంలో ఐకమత్యాన్ని, స్నేహశీలాన్ని, ధార్మిక గుణాన్ని, దైవభక్తిని, జీవన శైలిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందింపచేయటమే ముఖ్య ఉద్దేశం. సహజీవన సిద్ధాంతానికి వెన్నుబలంగా నిలుస్తాయి. భావ సమైక్యతకు అద్దం పట్టే పండుగల పరమార్థాన్ని మనం అందరం గ్రహించి ఆచరించడం మన కర్తవ్యం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసానికే ఆధ్యాత్మిక మాసమని, వ్రతాల మాసమని, లక్ష్మీ మాసమని కూడా మనం పిలుస్తూ ఉంటాం. దాదాపు 30 రోజులు కూడా ఈ నెలలో అన్ని పండుగలే. శ్రావణాన్ని మనం విజ్ఞాన మాసమని కూడా అంటాం. శ్రీ వెంకటాచలపతి అవతార నక్షత్రము, శ్రీకృష్ణ భగవాని జన్మాష్టమి, విద్యాది దేవత అయినటువంటి హయగ్రీవుల జయంతి, ఆండాళ్ తిరునక్షత్రం. ముఖ్యంగా ఆండాళ్ తల్లి ఈ కలి ప్రారంభంలో అవతరించి 30 పాసురాల మాలికలతో తిరుప్పావైని రచించి స్వామివారి మెడలో పాసుర మాలికలుగా కోధైగా ఆవిడ అర్పించి తనలో ఐక్యమైనటువంటి మహానుభావురాలు. మానవులు ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ముక్తిని అంటే మోక్షాన్ని పొందవచ్చునో తెలియజేసినటువంటి గొప్ప అవతారం ఆండాళ్ తల్లి అవతారం. వైకానస ఆగమ మూలపురుషుడైనటువంటి వికనస మహర్షి జయంతి ఈ నెలలోనే. శ్రావణం అన్ని విధాలుగా వర్ణికెక్కింది. ఈ మాసంలో గృహ నిర్మాణం చేపడితే మృత్యులాభమని మత్స్యపురాణం పేర్కొంది. ఈ నెలలో జన్మించిన వాడు వేదోక్త కర్మలు చేయడంలో సిద్ధహస్తులవుతాడట అని ఎవరి జాతకం నిర్ధారించింది. ఈ మాసంలోనే తిరుమలలో పవిత్రోత్సవాన్ని వైకానస్వామి మహావైభవంగా నిర్వహిస్తారు. శ్రావణం ఇంత మహత్తు కలగది కావునే ఈ శ్రావణ పూర్ణిమ అంతటి విశిష్ట కలిగింది. చంద్రుడు అన్ని కళలతో సుమారు 64 కళలతో పూర్ణుడై ఉండే రోజును పౌర్ణమి అని అంటారు. పౌర్ణమి అంటే చంద్రుడు అన్ని కళలతో కలిగినటువంటి. క్షీణచంద్రుడు, వృద్ధిచంద్రుడిని 2 రకాలుగా చంద్రుడు తరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. అలాగా పరిపూర్ణమైన కళలతో ఉండేటువంటి రోజే పున్నమి అంటాం. ప్రతి పూర్ణిమ ఒక వ్రతంగానే వాసికెక్కింది. అన్ని పూర్ణిమల కంటే శ్రావణ పూర్ణిమ ఉపాకర్మ, రక్షాబంధనం విశేషాలతో ప్రశస్తిగాంచింది.
ఆ రోజున శ్రవణ నక్షత్రం అందుకున్నటువంటి శ్రావణ పూర్ణిమ రోజున స్వామివారికి కళ్యాణం చేస్తే వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి. ఆయన మనకు రక్షగా నిలబడతారని అంటారు. మరి జై ఉపకర్మ గురించి